హాయ్ ఎవ్రీవన్, నేను మీ వనీల. వెల్కమ్ మై ఛానల్. ఈ వీడియో మేము కారు కొన్నప్పుడు ఒక 2 years బ్యాక్ వీడియో నేను ఇప్పుడు చూపిస్తుంది. ఎలా ఉంది చూడు, నచ్చింది. హ్యాపీయా? సన్ రూఫ్ ఓపెన్ చేయు. మా అబ్బాయి డ్రీమ్ ఫుల్ఫిల్ అయిన రోజు అండి ఇది. వాడి డ్రీమ్ ఏంటంటే పెద్ద కారు కావాలి విత్ సన్ రూఫ్ కావాలి అనేది వాడి ఇష్టం అనమాట. మేము బయటకు వెళ్ళామనుకోండి, చిన్న కారు ఉండేది మాకు, అందులో వెళ్తూ ఉంటే ఎవరైనా సన్ రూఫ్లో చూస్తే నాన్న నా కోసం ఆ కారు కొంటావా అని ఎప్పుడూ అడుగుతూ ఉండేవాడు. వాడికి ఎంత ఇష్టమో. మా వాడైతే కారు కొన్నామంటే అసలు నమ్మలేకపోతున్నాడు. చాలా సర్ప్రైజ్గా ఇచ్చారు. అండ్ నైట్ తీసుకొచ్చారు. పిల్లలు ఆ టైంకి పడుకున్నారనమాట. ఇప్పుడు లెగిసిన తర్వాత కారు కొనటం అనేది మామూలు విషయం కాదు కదండి. మరి పిల్లలు అడిగారంటే బొమ్మ కారు అంటే ఈజీ కానీ కొనటం ఇలాంటి పెద్ద కారు కొనాలి అంటే మరి ఖర్చుతో కూడుకున్న పని కదా. 2 months నుంచి అయితే సర్చ్ చేస్తున్నారండి కార్ గురించి. అంటే కార్ అంటే మరి చూసుకోవాలి కదా, ఫైనాన్స్ చూసుకోవాలి, కార్ ఫీచర్స్ నచ్చాలి, మన కలర్ నచ్చాలి, అన్నీ నచ్చాలి కదా. లాస్ట్కి ఫైనల్గా ఓల్డ్ కార్ ఉంది కదా, దాన్ని సేల్ చేసేసి ఆ అమౌంట్ కొంచెం బ్యాంక్ సపోర్ట్ తీసుకుని అయితే మనం ఈ కార్ తీసుకున్నాము. మా వాడైతే మంచి హ్యాపీగా ఉన్నాడండి. బాగుందా కారు? చాలా బాగుందా? వెనక్కి వెళ్ళాలంటే ఇలా రా చెప్తా. అక్కడే ఉండు చిన్న ప్లేస్ కదుకో. వెళ్ళు. 3 rows ఉన్నాయి. కావాలంటే స్లీపింగ్ పొజిషన్ లో కూడా పెట్టేయచ్చు. చాలా బాగుందా? ఒక వస్తువు కొనేటప్పుడు 10 సార్లు ఆలోచించాలంటారు కదా. అలాగే మా వారు ఒక 2 months నుంచి ఎంతో రీసెర్చ్ చేసి ఫైనల్గా అయితే ఫుల్లీ ఆటోమేటిక్ కార్ని అయితే కొనేసారండి. మా వారు అనుకున్నట్టుగా, అదేవిధంగా మా పిల్లాడు అనుకున్నట్టుగా 2 కూడా ఈ కార్లో అయితే ఉన్నాయండి. ఓపెన్ అయిపోద్ది, ఆటోమేటిక్ ఓపెన్ అయిపోద్ది. నువ్వేం చేయక్కర్లేదు దాన్ని. మేము కార్లో బయటకు వెళ్తూ ఉన్నప్పుడు బీచ్కి లేదా మౌంటైన్స్లోకి వెళ్ళినప్పుడు ఎవరైనా పిల్లలు సన్ రూఫ్లోంచి బయటకు వచ్చి వ్యూ చూసి ఎంజాయ్ చేస్తుంటే మా తేజు మా బాబాది చూసి, నాన్న నాకెప్పుడు కొంటావు నాన్న ఈ కారు, మనం కూడా అలాంటి కొనుక్కుందామా నాన్న అని అడుగుతూ ఉండేవాడు. వాళ్ళు అడిగినప్పుడల్లా మా హస్బెండ్ అయితే అయ్యో ఇలా అడుగుతున్నాడు కొనాలి అని ఎప్పుడు అనిపించేది. ఇంకా లాస్ట్కి వాడికి కొంచెం సర్టెన్ ఏజ్ వచ్చింది, ఈ ఏజ్లో తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి కొంచెంగా రిస్క్ చేసి కొంచెం మన ఫైనాన్స్ అడ్జస్ట్ చేసుకుని కార్ అయితే ఫైనల్గా తీసుకున్నామండి. మంచి కారు. మా వాడైతే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడు. వాడు ఎక్స్పెక్ట్ చేసింది సన్ రూఫ్ పెద్ద కారు కావాలి, అవి రెండే వాడు. ఈ కార్లో ఉన్న ఈ కార్ ఫీచర్స్ అయితే నాకు బాగా నచ్చినాయి అండి. డిక్కీ క్లోజ్ చేస్తున్నాము, మనం బటన్ ప్రెస్ చేస్తే అది క్లోజ్ అయిపోతుంది. విత్ సెన్సార్ ఉంది దీనికి. ఇప్పుడు చూడండి, మా హస్బెండ్ నన్ను చేయి పెట్టమన్నాను, నాకు తెలియదు మోన చేయిపోద్దా అనుకున్నాను. ఆ సెన్సార్ వర్క్ అయింది కాబట్టి నా చెయ్యి ప్రశాంతంగా బతికిపోయిందండి. లేకుంటే వాడు ఎక్స్ప్రెషన్ చూడండి అసలు గారి. బాగుంటది. బాగుందా? నీకు నచ్చిందా? చిన్నగా ముద్దు మాటలు మాట్లాడుతుందంటే కారుని చూసి ఎంత భలే ముచ్చటేసేసింది. నాకైతే మాత్రం ఎంత క్యూట్గా మాట్లాడుతున్నాడు చూడండి. ఆ పిల్లలు ఏదైనా ప్లెయిన్ హార్ట్ ఉంటుంది కదా, వాడి మాటలు ఎంత ముచ్చట అనిపించినాయి. వాడికి ఇంకా కారు కొన్నాము అని చెప్పి ఇంకా డౌట్ ఇంకా ఉంది. ఆ కారు చుట్టూ తిరుగుతూ కారుని చూస్తూ డౌట్స్ అన్నీ ఏంటా అని చూస్తున్నాడు వాడు. అసలు ఏంటండి ఎక్కడికి ఎక్కాలి? పైకా? సరే.